కుక్కలు మూలిగినా, ఏడ్చినా, ఎవరికో మూడినట్లేనా? కుక్కలు మూలిగినా, ఏడ్చినా యమధర్మరాజు వస్తున్న సంకేతకంగా భావిస్తారు. వాసన చూసి ఎలా చోరులని గుర్తిస్తాయో, అలానే మానవులకి కనిపించని అనేక దివ్య, దుష్ట శక్తులు కుక్కలకి కనిపిస్తాయి. కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల మరణాలు సంభవించాయి. ప్రకృతిని, భగవంతుడి ఉనికిని తెలుసుకోవటానికి ఎన్ని జన్మలైనా శుభామస్థుత్ చాలవు కాని పశు పక్షాదుల్లో కొన్ని అతీత శక్తులున్నాయి. మనిషి గుర్తించలేని వాటిని ఎన్నో అవి గుర్తిస్తాయి. చెప్పటానికి కుక్కలకి మాట లేదు. ఆ మాటే కుక్కలకి ఉంటే ఈ భూమ్మీద మానవుడు ఉండేవాడు కాదు. కుక్కలకే కాదు, ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు. అందుకే దేవుడు అన్ని జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పట్టించి మాట అనేది ఇచ్చి అందరికంటే ఎక్కువ చేశాడు.